హలో గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. కదలిక నేరమిల్లై మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే నిత్యా మీనన్ గారి క్యారెక్టర్ పేరు శ్రేయ. ఈ శ్రేయ వచ్చేసి సింగిల్ పేరెంటింగ్‌గా ఉండాలి అనుకుంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని కనాలి అనుకుంటుంది. మరి ఇలాంటి ఈమె జీవితంలోకి సిద్ధార్థ్ అనే మన హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించింది అంటే బాగా వినండి. ఇలాంటి ప్లాట్ లైన్‌తో ఉన్న మూవీ ఒకటి మీకు బ్లింక్ అవుతా ఉంటది మూవీని చూసేటప్పుడు. ఈ పాటికే మీకు ఆ మూవీ ఏంటో అర్థమైపోయి ఉంటది. నరేషన్ గూడా స్లోగానే ఉంటది. స్టోరీ గూడా ఎక్స్‌పెక్టెడ్ వేలోనే వెళ్తది. అయినా సరే మూవీ అయితే పర్వాలేదండి. అవును. నేను సరిగ్గానే చెప్తున్నాను. మీరు గూడా సరిగ్గానే వింటున్నారు. మూవీ అయితే పర్వాలేదు. శ్రేయ అనే క్యారెక్టర్ ఒకరిని ప్రేమించి మోసపోతుంది. అప్పుడు ఆ శ్రేయ క్యారెక్టర్ చేసిన నిత్య మీనన్ గారు ఎమోషన్స్‌తో ప్యాక్ ఆడేసుకున్నారండి. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ హీరో దగ్గర నుంచి ఇంక తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అరే! ఇంకాసేపు ఉంచొచ్చు కదరా అక్కడే అని హీరో ఏదైతే ఫీల్ అవుతాడో సేమ్ అదే మనల్ని కూడా ఫీల్ అయ్యేలా చేశారండి. మూవీని చూస్తున్నంత సేపు కూడా ఏదో ఒక చిన్న స్మైల్ మన ఫేస్ మీద ఉంటుందండి. క్లైమాక్స్ కూడా బాగుంది. బట్ స్టిల్ ఏదో ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అంతే. ఇక ఈ మూవీ యొక్క నెగెటివ్స్ వచ్చేసి ఆ స్లో నరేషను, ఎక్స్‌పెక్టెడ్ వేలోనే స్టోరీ ఉండడం, వేరే మూవీస్ గుర్తు రావడం ఇవన్నీ పైనే చెప్పేసాను. ఇక ఆ తర్వాత మూవీలో 8 ఇయర్స్ తర్వాత అంటారు. ఆ 8 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అప్పటి వరకు క్యారెక్టర్స్ ఎలా అయితే చూపిస్తారో అలానే చూపిస్తారు. అంటే కొద్దిగా ఏజ్డ్‌గా చూపించడము, ఏదో ఒకలా 8 ఇయర్స్ గడిచిపోయాయని మనకు కన్వే అయ్యేలా చూపించలేదు. మూవీ వచ్చేసి లాస్ట్ 30 మినిట్స్ అనవసరంగా స్ట్రెచ్ చేశారండి. నీట్‌గా 1 అవర్ 50 మినిట్స్ లేదా 1 అవర్ 45 మినిట్స్‌లో చూపించగలిగింటే పర్ఫెక్ట్ ఫిల్మ్‌గా ఉండేది. మూవీలో అయితే ఒక 3 సెకండ్స్ అడల్ట్ సీన్ అయితే ఉంటది. సో, ఇక 3 సెకండ్స్ వచ్చినప్పుడు దిక్కులు చూస్తే సరిపోతది ఫ్యామిలీతో చూసేటప్పుడు. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి నా వరకు మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.